మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన నిత్య జీవితంలో మనం చేసుకున్నటువంటి అలవాట్లు, ఆహారపు అలవాట్ల మూలంగా ఈ రోజుల్లోని ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా కాన్స్టిపేషన్ సమస్యను మేజర్ ప్రాబ్లంగా ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కాన్స్టిపేషన్ అనే పదానికి కూడా సరైన అర్థం తెలిసి ఉండాలి. ఏ రకంగా ఉంటే కాన్స్టిపేషన్? కొంతమంది ఇప్పుడు 2 రోజులు రాలేదు, లేకపోతే 3 రోజులు రాలేదు, నాకు విపరీతమైన కాన్స్టిపేషన్ అని అంటారు. కొంతమంది ఒక రోజు రాకపోయినా కూడా కాన్స్టిపేషన్ అంటారు. అసలు కాన్స్టిపేషన్ అంటే ఏమిటి? ఎన్ని రోజులు మనం బాత్రూమ్కి వెళ్ళకపోతే కాన్స్టిపేషన్గా పరిగణలోకి మనం తీసుకోవాలి? ఎందుకు ఈ సమస్య వస్తుంది? దాని మూల కారణాన్ని తెలుసుకొని ఏ రకంగా దీన్ని నిర్మూలించుకోవాలి? యోగాతో దీనికి ఎటువంటి పరిష్కారం అందుబాటులో ఉంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు యోగా మాత అరుణదేవి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు కాన్స్టిపేషన్ అంటే చాలా మంది కూడా నాకు ఇవాళ ఒక్క పూట ఈ రోజు రాలేదని అనుకోండి, నాకు సరిగ్గా రావట్లేదు, లేకపోతే టైట్గా వస్తుంది, నాకు కాన్స్టిపేషన్ అని అంటారు. నిజానికి కాన్స్టిపేషన్ అంటే అర్థం ఏమిటి? ఎలా ఉంటే మనం కాన్స్టిపేషన్గా తీసుకోవచ్చు? ఎన్ని రోజులకు ఒకసారి రాలేదంటే కాన్స్టిపేషన్గా తీసుకోవాలి? దీనికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చెప్తున్నారు. కాబట్టి నిజానికి కాన్స్టిపేషన్ అంటే అర్థం ఏంటి ఇవాళ మీరు వివరించండి. కాన్స్టిపేషన్ అనేది మన బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి అసలు దాని మీద అవసరం లేదు, అంటే మార్నింగ్ లేవగానే వెళ్ళిపోతారు. కొంతమంది అంటే ఇది చిన్నప్పటి నుంచి చూడాలి ఈ కాన్స్టిపేషన్ అనేది. కొంతమంది వెళ్తారు ఎవ్రీడే, బట్ టైం ఉండదు దానికి. అది మార్నింగ్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో ఉంటుంది. జనరల్గా ఇలాంటివి చిన్నపిల్లల్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆటల్లో ఉండి అలా అంత అర్జెంట్ వచ్చి పరిగెట్టాల్సి వచ్చినప్పుడే పరిగెడతారు వాళ్ళు, లేకపోతే అప్పటి వరకు వెళ్ళడానికి వాళ్ళు ఆపుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా పెద్దవాళ్ళలో వచ్చేసరికి చాలా మందికి ఏమంటారు అంటే, మాకు ఫస్ట్ నుంచి కూడా ఎవ్రీ డే వెళ్తాము, కానీ సేమ్ అది లేట్గానో లేకపోతే ఎప్పుడో ఈవినింగ్ బట్ వెళ్తాం, ఫ్రీ మోషన్ అవుతుంది, బాగా అవుతుంది. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా, అంటే ఇప్పుడు 30 or 40 వచ్చినాయి అనుకుందాం, ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. రోజు వెళ్తారు, బట్ అది ఒక టైంలో వెళ్తారు, మాకేమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇబ్బంది ఎక్కడ వస్తుంది అని అంటే, ఊరికి అందరూ ఈ కాన్స్టిపేషన్ ఇది తాగండి, అది చేయండి, ఇది చేయండి, వేడి నీళ్ళు తాగండి, నీళ్లు తాగండి, లేకపోతే జ్యూస్ తాగండి, కషాయాలు తాగండి. కాన్స్టిపేషన్కి మీ స్ట్రెస్కి ఏంటి రిలేటెడ్? మీ కాన్స్టిపేషన్ తగ్గాలి నేను చెప్పేస్తా, ఇప్పుడు ఈ కషాయం తాగండి, ఈ జీలకర్ర నీళ్ళు తాగండి, లేకపోతే ఏదో అల్లం నీళ్ళు తాగండి, ఏమన్నా చెప్పేస్తాం. ఏం చెప్పినా కూడా నీ మైండ్ సరిగా లేదు, వ్యావరింగ్గా ఉంది, స్ట్రెస్లో ఉన్నావు, టెన్షన్లో ఉన్నావు, లేకపోతే డిప్రెషన్ ఏదో నడుస్తుంది, ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు, బాధలో ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు, ఇలాంటి ఎమోషన్స్లో కూడా మనం ఉన్నప్పుడు ఇమీడియట్లీగా హెల్త్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. అప్పుడు నువ్వు ఊరికే ఈ కషాయం తాగు, ఇది తాగు, అది తాగు, ఇది తాగు చెప్పడం వల్ల వాళ్ళకి పని చెయ్యవు. వాళ్ళు ఏం చెప్తారు మీకు? ఇది తాగామండి, మీరు చెప్పారు, ఆవిడ చెప్పింది రోజు పొద్దున్న లేవగానే జీలకర్ర నీళ్ళు తాగమని, లేకపోతే రాత్రి పడుకునేటప్పుడు ధనియాలు తాగమని, కానీ ఏమీ నాకు వర్కౌట్ అవ్వట్లేదు, అది చేసామండి, అంతా ఎప్పుడో చేసేసామండి అనే దాంట్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఇంకా రకరకాలుగా ఉన్నాయి కదా, ఒక్కొక్కరు ఎవరి ఎక్స్పీరియన్స్తో వాళ్ళు రకరకాలు చెప్తా ఉంటారు, అన్నీ ట్రై చేసేస్తారు వీళ్ళు. సో నేను ఏమంటానంటే, మీ బాడీ గురించి మీకే తెలుసు కాన్స్టిపేషన్ అవుతుంది. ఎందుకు అవుతుంది? మీరు వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర కూర్చుని, లేకపోతే డైటిషియన్ దగ్గర కూర్చుని, థెరపిస్టుల దగ్గరికి వెళ్ళి కూర్చుని, నాకు కాన్స్టిపేషన్ అండి, నన్ను ఏం చేయమంటారు అని కదా. ఫస్ట్ యూ సిట్ అండ్ క్లోజ్, కళ్ళు మూసుకొని కూర్చోండి. ఏమవుతుంది? నిద్రపోతున్నారా? కంఫర్టబుల్గా ఉందా నిద్ర? సఫిషియెంట్గా ఉందా? డిస్టర్బ్డ్ స్లీప్ ఉందా? ఆలోచనలు చాలా వ్యావరింగ్గా ఉన్నాయా? లేకపోతే ఎక్కువ కోపం ఉందా? లేకపోతే ఏదో ఇష్యూ ఏదో నడుస్తూనే ఉంటాయి కదా, సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయా? సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పట్టి ఇట్లాంటప్పుడు అసలు కాన్స్టిపేషన్ అనేది వస్తే ఏ కషాయం అవసరం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయం. అంటే మీ అమ్మమ్మ గారినో, ఈ ఇంట్లో మీ నాయనమ్మనో, ఎవరో పెద్దవాళ్ళని అడగండి, మీకు ఇలా ఎప్పుడైనా ఏదన్నా జరిగితే ఏం చేసేవాళ్ళు అని అడగండి, వాళ్ళు చెప్తారు. ఏం చేసేవాళ్ళు కాదు, కాస్త ఆముదం తెచ్చుకుని తాగేవాళ్ళు. ఆముదం ఎందుకు అంటే, ఆముదము అనేది ఏదో మోషన్స్ అవ్వడానికి కాదు, అది ఏం చేస్తుంది అంటే మొత్తం డ్రైనేజ్ లాగా క్లెన్స్ చేస్తుంది. ఒట్టి మీరు డీటాక్స్ లాగా, ఓన్లీ మీ కొలోనో లేకపోతే బౌల్లో లేకపోతే డైజెస్టివ్ సిస్టమో కాదు,
లివర్ డిటాక్స్ అవుతుంది, కిడ్నీ డిటాక్స్ అవుతుంది, మీ లింపాథటిక్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ డిటాక్స్ అవుతుంది. ఇంప్యూరిటీస్, మన బాడీలో ఉన్న టాక్సిన్స్, ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చేస్తాయి. ఇట్స్ సింపుల్. అది తాగడం మాకు ఇష్టం లేదండి. ఇది మాకు చాలా మంది చెప్తారమ్మో ఆముదం తాగితే ఏమన్నా అయిపోతుందేమో. ఏం అవ్వదు. బొడ్లో వేసుకున్న 4 చుక్కలు ఇట్లా రాసుకున్నా కూడా డైజెస్టివ్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీకు తగ్గుతాయి. గతంలో ఇప్పుడు కొబ్బరి నూనె లాంటి ఆయిల్స్ కూడా యూజ్ చేసేవారు కదా, అంత ఎక్కువగా లేకపోతుండేది. ఆముదాన్ని తలకి కూడా పట్టించేవాళ్ళు అనేవారు. ప్రతి ఇంట్లో, అంటే మా చిన్నప్పుడు మాకు తెలిసినంత వరకు అందరు కిచెన్ లో ఒక ఆముదం సీసా ఉండేది. ఎందుకంటే ఆముదం ఎప్పుడు గాజు సీసాలోనే ఉండేది. అది కొంచెం థిక్ ఆయిల్, థిక్ గా ఉంటుంది ఆయిల్. అన్ని ఆయిల్స్ లో కల్లా థిక్ ఆయిల్ ఆముదం. దాన్ని ఇట్లా వేలాడగట్టేవాళ్ళు, తాడు కట్టి ఇట్లా వేలాడగట్టేవాళ్ళు. ఎవరైనా పడిపోయారు కొంచెం 2 చుక్కలు వేసి, పిల్లలు ఉంటారు కదా ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయారు, ఇలా మచ్చలు అది పెట్టి రాసేసేవాళ్ళు. నొప్పి తగ్గిపోతుంది, వెళ్ళిపో పడుకోండి. తలనొప్పిగా ఉంది, అంత ఆముదం తీసేసి పెట్టి ఇట్లా ఇట్లా అనేసేవాళ్ళు. కడుపు నొప్పిగా ఉంది, నావెల్లో వేసి కాస్త ఆముదం కాస్తంత వేడి చేసి ఇట్లా వేసి పిల్లలకి రాసేసేవాళ్ళు. మోషన్ అయిపోయింది. చంటి పిల్లలు ఉంటే డెలివరీ అవుతుంది, ఇంక ఈ మంత్లో మాకు డెలివరీ ఉందని కానీ ఒక ఆముదం సీసా తెచ్చుకునేవాళ్ళు పిల్లలకి రోజు. ఎందుకంటే పాలు తాగే పిల్లలకి కూడా, ఈవెన్ మదర్ ఫీడ్లో కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది కొంతమంది పిల్లలకి. డైజెషన్ అది సరిగ్గా అవ్వదు, బాగా అరుగుదల బాగుంటుంది అని చెప్పేసి పిల్లలకి ఏం చేసేవాళ్ళు అంటే నాభిలో వేసి తమలపాకు కొంచెం వేడి చేసి, అలా పెన్ వేడి చేసి దాని మీద ఇట్లా కొంచెం ఆముదం వేసి ఇలా బొడ్డు మీద పెట్టేసేవాళ్ళు. అంతే. ఒకవేళ పిల్లలు బుక్క పెట్టి ఏడుస్తున్నా, పొట్ట ఉబ్బి ఆ మోషన్ రాక, చంటి పిల్లలు ఏడుస్తారు, వాళ్ళకి తెలియదు కదా. సో ఇట్లా రాయగానే 20 to 30 minutes లో మోషన్ ఫ్రీగా అయిపోతుంది. కనీసం వాళ్ళకి ఏం పట్టించాల్సిన అవసరం కూడా లేదు. సో ఆముదాన్ని అంటే దాంట్లో ఉన్న అది డైజెస్టివ్ సిస్టమ్ చాలా మంచిది. ఇంకా ఏం చెప్తాను అంటే, వాము కూడా పనిచేస్తుందా మేడం? వాము కూడా చాలా మంది తింటారు కదా. వాము తింటారు, జీలకర్ర తింటారు, ధనియాలు తింటారు, తర్వాత పొద్దున్నే లేసి వేడి నీళ్ళు తాగుతారు, కషాయాలు తాగుతారు, తర్వాత లీటర్ నీళ్లు తాగుతారు, అటు ఇటు తిరుగుతారు, పైకి కిందకి తిరుగుతారు, యోగా చేస్తారు, అవి చేస్తారు. ఏం అవసరం లేదు. జస్ట్ మీరు ఇది అలవాటు చేసుకోండి. బాగున్న వాళ్ళు కూడా, కాన్స్టిపేషన్ లేని వాళ్ళు కూడా 3 నెలలకు ఒకసారి, లేకపోతే నెలకు ఒకసారి ఒక 2 టీ స్పూన్లు తీసుకోండి. ఇప్పుడున్న దాంట్లో మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఇదేంటి లివర్ డిటాక్స్ కి జ్యూస్, కిడ్నీ డిటాక్స్ కి జ్యూస్, గట్ డిటాక్స్ కి జ్యూస్, ఇంకా ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయో అన్ని క్లెన్సింగ్ జ్యూస్లు, అన్ని క్లెన్సింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా బాగా పెరిగింది. అన్నిటికీ హెర్బల్స్, మళ్ళీ దానికి దీనికి వామ్ పనిచేస్తుంది, దీనికి జీలకర్ర పనిచేస్తుంది, దీనికి అదేదో మొక్క ఇదే. ఏం అవసరం లేదండి. ఇట్స్ వెరీ సింపుల్. జుట్టు రాలిపోతుంది, నా స్కిన్ డ్రై అయిపోతుంది, ఇచ్చింగ్ ఉంది, ర్యాషెస్ ఉన్నాయి. అక్కడ నిన్నే ఫోన్ చేశారు ఎవరు, వాళ్ళ ఆవిడ తీసుకున్నది ఏదో నొప్పులకి, ఆవిడ నొప్పి తగ్గింది, వాళ్ళ అబ్బాయికి ఎప్పటి నుంచో స్కిన్ ఇష్యూ ఉంటే జస్ట్ ఆముదం రాశారట. రాస్తే అది మొత్తం పోయింది. రాయనిది లేదు. మేము తిరగని డాక్టర్ అంటే ఆల్ అల్లోపతి ఏంటి హోమియోపతి ఆల్ అన్ని వాడితే అది మేము చెప్పలేదు. స్కిన్ కూడా మంచిదని ఎప్పుడో చెప్పినట్టున్నా నేను. దానికి రాసి చూద్దాము ఒకసారి అని రాస్తే చాలా బాగుంది అని చెప్పి రోజు రాశారట. చాలా తగ్గిందమ్మా అని చెప్పి ఫొటోస్ కూడా పంపించారు. అంటే పడని వాళ్ళు కూడా ఉంటారు. పడని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు కూడా కొంచెం ఎక్కడో ట్రై చేసి ట్రై చేసుకోవాలి, కొంచెం స్కిన్ ట్రై చేసుకోవాలి. తాగాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ కొద్దిగా తాగి ఒక రోజు ఫస్ట్ డే తాగారనుకోండి. అంటే తాగడం కూడా ఏంటి, పరగడుపుని తీసుకోవాల్సి ఉంటుందా? నైట్ పడుకునే ముందు తీసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు టీ స్పూన్, చిన్న స్పూన్తో ఒక 3 టీ స్పూన్లు, ఒక 30 ml గోరువెచ్చని పాలు కానీ, లేకపోతే గోరువెచ్చని నీళ్లు కానీ, లేకపోతే కాస్త మజ్జిగ, పల్చటి మజ్జిగలో కలుపుకుని ఒక షాట్ లాగా తాగేసేయాలి. మామూలుగా అయితే తాగేయచ్చు, కానీ అది వెగటుగా ఉంటుంది, బయట దొరికి. ఇప్పుడు మేము ఇస్తాం, అది అట్లా ఏముండదు, కమ్మని వాసన వస్తుంది, డైరెక్ట్గా తాగేయచ్చు. తాగలేకపోతే ఓ 30 ml మిల్క్లో అట్లా కలుపుకొని తాగేయచ్చు. సో ఇలా తాగడం వల్ల నేనేమంటున్నానంటే, ఇది ఒక్క కాన్స్టిపేషనే కాదు, అది అసలు నథింగ్. అది వదిలేసేయండి, అది ఎలాగో ఫ్రీ మోషన్ చక్కగా అయిపోతుంది. కొంతమందికి ఫస్ట్ డే అవ్వకపోవచ్చు, సెకండ్ డే అవ్వకపోవచ్చు, పర్వాలేదు, ఒక 3-4 days తీసుకోండి అని చెప్తా. ఈ కాన్స్టిపేషన్ ముఖ్యంగా ఈ మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు, అంటే వీళ్ళది క్రానిక్ అంటమాట. అంటే చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు ఆల్రెడీ అన్ని వాడి అది చేసి ఇది చేసి అయినా కూడా బాధపడుతున్న వాళ్ళని ఏం చెప్తామంటే,
ఫస్ట్ నెలలో ఒక 4-5 రోజులు ఒక 3 teaspoons కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగి, దాని తర్వాత రోజు 1 teaspoon తాగమని చెప్తాం. ఓకే. అలా ఒక 4 రోజులు తాగి ఆపేసేయండి, ఇంకా అవసరం లేదు. నావెల్లో వేసుకోండి, ఓకే. వేసుకొని కొంచెం చేసుకోండి, అప్పటికి మీకు సెట్ అయిపోతుంది, తాగాల్సిన అవసరం లేదు. తర్వాత ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఒక 2-3 teaspoons ఒక రోజు 2 రోజుల్లో తాగేసాం అనుకోండి, మంచిగా మీకు క్లెన్జింగే కాదు ఇది, దాంట్లో రైసినో అని చెప్పేసి ఒక యాసిడ్ ఉంటుంది అన్నమాట క్యాస్టర్ ఆయిల్లో. అది ఏం చేస్తుంది అంటే మీ డైజెస్టివ్ సిస్టమ్ వాల్స్ ఉంటుంది కదా, స్మాల్ ఇంటెస్టైన్స్ వాల్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ వాల్స్, వాటిని స్మూత్ చేస్తుంది అన్నమాట, అంటే మాయిశ్చరైజర్ చేస్తుంది. అసిడిటీ కానీ అల్సర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు, తర్వాత ఏదైతే గ్యాస్ట్రైటిస్ మనకు ఉన్నప్పుడు ఈ యాసిడ్ అది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గ్యాస్ట్రైటిస్ మొత్తం అంతా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా తర్వాత ఈ మాయిశ్చరైజర్ అవ్వడం వల్ల చాలా మందికి ఇంకొకటి కూడా నేను మీకు చెప్తున్నా, ఆముదం గురించి మాట్లాడుతున్నా కాబట్టి, ఇప్పుడు అందరికీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి మాకు ఏం చేయాలి, మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం కూడా అది చూస్తే అరిగిపోతాయి, ఎలాగో అరిగిపోతాయి, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అరగకుండా ఎలా ఉంటాయి, ఎంత యూజ్ చేసినప్పుడు అరుగుతాయి. గట్ ఎప్పుడైతే డ్రైనెస్ వచ్చిందో, మీకు కొలోన్ డ్రైనెస్ వచ్చిందంటే ఇమీడియట్గా పెద్ద జాయింట్స్ అంటే బిగ్ జాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అవి తొందరగా అరిగిపోతాయి. అలాగే నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. మనకి పెద్ద జాయింట్ కదా మోకాళ్ళు, పెద్ద జాయింట్. సో ఒక కొత్త విషయం తెలుసుకున్నాను ఇప్పుడు, గట్లో వచ్చే ప్రాబ్లం కి అండ్ జాయింట్స్ అరిగిపోతాయి మీకు అన్ని జాయింట్స్, కానీ మనకు తొందరగా కనపడే మోకాళ్ళు ఎక్కువ, అవి బరువు మోస్తే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మోకాళ్ళు ఎక్కువ తొందరగా కనపడతాయి. సో నేను ఏమంటానంటే ఇది లోపలికి తీసుకోండి, బయటకు కూడా పెట్టుకోవచ్చు. సో ఈ మలబద్ధకం అసలు పూర్తిగా నివారించాలంటే ఏమీ అవసరం లేదు. ఒక బాటిల్ మన ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఆల్ ఏజ్ గ్రూప్స్, ఈవెన్ చంటి పిల్లలకు కూడా, అంటే చంటి పిల్లలకి స్పూన్లతో పట్టియకూడదు, ఊరికే రాయడానికి కానీ అట్లా పొట్ట మీద రాసినా కూడా చంటి పిల్లలకి మోషన్ ఫ్రీగా అయిపోతుంది. గ్యాస్ట్రిక్ ఇప్పుడు మనకు కూడా కొంతమందికి బ్లోట్ అయిపోతుంది, బాగా తినగానే ఉబ్బిపోతూ ఉంటుంది. అప్పుడు కొంచెం అంత ఆముదం నావెల్లో వేసుకుని మంచిగా అట్లా కాస్త అది కొంచెం వెళ్ళే వరకు అట్లా వేసుకోవడం, నైట్ తాగడం. సో అన్నిటికీ కూడా మళ్ళీ గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ కూడా అదే పని చేస్తుంది. రిఫ్లెక్స్ అన్నిటికీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా పడని వాళ్ళు మాత్రం ఎంత మంచిది కూడా, ఎక్కడో ఒక 5% పడని వాళ్ళు కూడా ఉండొచ్చు. కాకపోతే కొంచెం ఫస్ట్ ఒక teaspoon చిన్నది కొద్దిగా తీసుకుని బాగుంది అనుకుంటే యూ కంటిన్యూ. ఒకవేళ అలా పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు ఈ చిట్కాని యూజ్ చేసి పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి యోగాసనాల ద్వారా క్లియర్ చేసుకునే అవకాశం. యోగా ఆసనాలు అవసరం లేదండి, సింపుల్ ముద్ర ఉంది ఇందులో, చాలా సింపుల్. ఇప్పుడు అబ్బాయి ఆముదం కూడా నేను తాగను అని అనుకున్నారు అనుకోండి, ఇది కూడా మీకు కష్టమైంది అనుకో. సో ఇంకా సింపుల్ ఏంటి అని అంటే, పొద్దున్నే లేచి ఎలాగో లేచి 2 గ్లాసులు నీళ్ళు తాగుతాం. వేడి నీళ్ళే తాగాలని లేదు, మామూలుగా నీళ్ళు 2 గ్లాసులు తాగినా పర్వాలేదు. ఈ వేడి నీళ్ళు తాగడం అనేది కూడా బాడీకి అలవాటు చేయడమే. ఎప్పుడూ కూడా పొద్దున్నే లేచి నేను ఇప్పుడు నీళ్ళు తాగితే నాకు మోషన్ అవుతుంది, నేను కషాయం తాగితే మోషన్ అవుతుంది, లేకపోతే నేను ఏదో టీ తాగితే జీలకర్ర నీళ్ళు వామనాలు తాగితే అవుతుంది అని అంటే కూడా కాన్స్టిపేషన్. ఏదో ఒక అలవాటు తోటి ఒకవేళ వస్తే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నట్టు. సో అది తాగిస్తే నాకు ఫ్రీ అయిపోతుంది అంటే నో అట్లా కుదరదు. అది ఎన్ని రోజులు తాగుతావు? దట్స్ ఆల్సో మెడిసిన్. నువ్వు మెడిసిన్ ఎప్పుడు తీసుకోవాలి? జీవితాంతం తీసుకుంటావా? అందరూ ఏమనుకుంటున్నారంటే అల్లోపతి ఒకటే జీవితాంతం తీసుకోకూడదు, ఆయుర్వేద వేరే జీవితాంతం తీసుకున్నా మనకి ఏం పర్వాలేదు అని అనుకుంటున్నారు. అట్లా కాదు, మెడిసిన్ ఈజ్ మెడిసిన్. ఆయుర్వేద, సిద్ధ, హోమియోపతి, అల్లోపతి, ఏ పతి ఉన్నా కూడా దట్స్ మెడిసిన్. ఏదైనా కూడా లైఫ్ లాంగ్ లోకి వెళ్ళడానికి మనం ప్రిఫర్ చేయకూడదు, కొన్ని రోజుల వరకే. నేను ఇది వేసుకుంటున్నానండి అని అంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయేమో, కానీ లాంగ్ పీరియడ్ అంటే ఇయర్స్ టుగెదర్ వాడేటప్పుడు ఏదైనా మందే. జీలకర్ర, అల్లం కూడా మందే, కానీ అది మందు అవ్వదు. ఎందుకంటే అల్లము, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఇష్టం వచ్చినట్టు తింటున్నాం మనం. సో నీ బాడీ దానికి అలవాటు పడిపోయింది. ఇప్పుడు కరోనా వచ్చిందండి మనకు ఫస్ట్ టైం వచ్చింది, అర్థం కాలేదు. తర్వాత అది మనకు వాళ్ళ బాడీ రెసిస్టెన్స్ పెరిగింది కదా, ఇమ్యూనిటీ దాన్ని అడ్జస్ట్ చేసేసుకుంది కదా. ఇప్పుడు వచ్చే వైరల్ ఫీవర్స్ కూడా కరోనా అయ్యాయి, కానీ మనం ఉంటున్నాం కదా, అంత సీరియస్నెస్ లేదు కదా. అలాగే మనం రోజు పసుపు, రోజు అల్లము, రోజు మన కూరలు వండేటప్పుడు విపరీతంగా వాడేవాళ్ళు ఉంటారు.
ఇంగు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఇది మందుగా చెప్పడానికి మనకి లేదు. ఇది ముందు మనం అర్థం చేసుకోవాలి. రోజు అల్లం తినేవాడికి అల్లం మందు పనిచేస్తుంది అంటే పనిచేయదు. కొన్ని రిలీఫ్ అనేది వస్తుంది. నీకు అదే మెడిసిన్ లాగా చేస్తానంటే కుదరదు. ఎందుకంటే మన బాడీ ఆల్రెడీ అలవాటు అయిపోయింది. అన్ని మసాలాలు కూడా మనకి మెడిసిన్స్ లోకే వస్తాయి. ఈవెన్ లవంగాలు, ఇలాచి, చెక్క, అన్ని మనం బిర్యానీలో వేసుకునే మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మెడిసిన్సే. అంటే మనం యూజ్ చేసుకునే విధానంలో యూజ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు వాటిని మనం వాడాలి అని అంటే మన బాడీ ఎంతవరకు తీసుకుంటుంది అనేది తెలియదు. దానికి ఆల్రెడీ అలవాటు అయిపోయింది కదా మసాలా. సో కాబట్టి నేనేమంటానంటే మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నా కూడా మీకు కాన్స్టిపేషన్ ఉంది. సో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న కాన్స్టిపేషన్ ఉంది అని అనుకుంటే సింపుల్గా లేచిన తర్వాత ఎలాగో 2 గ్లాసులు నీళ్ళు అవుతారు కదా, ఇలా చూడండి ముద్ర. దీన్ని శుచి ముద్ర అని అంటారు. కొంతమంది శ్యామల ముద్ర అని కూడా అంటారు. శ్యామల ముద్ర ద స్పిరిచువల్. అది ఇప్పుడు అది మనం మాట్లాడద్దు. ఓన్లీ మనం కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి శుచి అంటే క్లెన్స్ చేసేది, క్లీన్ చేసేది. సో అపాన వాయువు బయటికి రావడానికి. ఆ ముద్ర ఎలా అంటే చాలా సింపుల్. ఇలా ఉంది కదా, ఇలా మూసి 3 వేల మీద ఇలా బొట్టన వేలు పెట్టి ఈ చూపుడు వేలు ఉంది కదా పైకి పెట్టాలి. ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. పైకి చూస్తుండాలన్నమాట. ఇలా ఉండాలన్నమాట. 2 చేతులు ఇలా ఉండాలి. కళ్ళు మూసుకొని కూర్చుని మెల్లగా శ్వాస మీద ధ్యాస పెట్టండి. మెల్లగా శ్వాస తీసుకోండి. పూర్తిగా మెల్లగా వదలండి. అంతే ప్రశాంతంగా, ఎక్కడ హడావిడి ప్రెషర్ ఇవ్వకుండా. ఎంతోసేపు అవసరం లేదు. 3 to 5 minutes అంతే. లేచిన వెంటనే అలా కూర్చొని ఒక 3 to 5 minutes ఆ ముద్ర లేచిన వెంటనే కూర్చోండి. రోజు చేయండి. కొన్ని రోజులు, నెల రోజులు, 40 రోజులు అలా పెట్టుకుని. ఇప్పుడు ఈ ముద్రలో కూర్చోవడం వల్ల ఏమైంది, కాస్త ప్రశాంతంగానే ఉంటుంది. మీ మైండ్ కూడా కామ్ అవుతుంది. మనకి కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. మీరు చూడండి, ఇది నేను ఇలానే ఇదే ఛానల్లో మాట్లాడినప్పుడు ఒక స్కూల్లో సైన్స్ టీచరు ఈ ముద్ర వాళ్ళకి పిల్లలకి అందరికి చేపించాడట. చేపిస్తే మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారంట. డౌట్ వచ్చిందంట. ఒకడు వెళ్ళాడు ఏదో క్లాస్ తెప్పించుకోవడానికి, అందరూ వెళ్ళిపోతున్నారేమో అని చెప్పేసి ఈయన కూడా వెళ్ళి చూస్తే అందరూ వెళ్తుంటే హెడ్ మాస్టర్కి వచ్చి చెప్పాడు, ఏంటంటే ఇలా ముద్రలోకి 5 నిమిషాలు కూర్చోబెట్టాను, అందరూ పరిగెట్టేస్తున్నారు. ఏది క్లాసెస్ టైంలో మధ్యాహ్నం. ఆయన నాకు ఫోన్ చేశారు. అది ఎలా పనిచేసిందండి అని. ఎలా పనిచేసిందో కాదు, పని చేసిందా లేదా అంతే. సో ఆల్ ఏజ్ గ్రూప్స్, ఈవెన్ పిల్లలు, పెద్దవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇది బాగా పనిచేస్తుంది. ఈ ముద్ర, శుచి ముద్ర చేసి చూస్తే, అంటే ఒక రోజులోనే ఎలా కూర్చుని ఇంకా రావట్లేదంటే నా ఆలోచించకండి. కాస్త చెయ్యండి. ఒక రోజు 2-3 రోజులు అట్లా చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. రైట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఎటువంటి ముద్రలు వేస్తే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి దూరం చేసుకోవచ్చు, అలాగే చిట్కాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.